ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు బేబీ అలా ఉండి ఉండి సడన్‌గా కఫ్ కానీ, ఇలా చోకింగ్ జరిగినప్పుడు పానిక్ అయిపోతారు. పేరెంట్స్ కానీ, గ్రాండ్ పేరెంట్స్ కానీ ఎవరన్నా. అలా పానిక్ అవ్వకుండా బేబీని మనం ఏం చేయొచ్చు? అంటే ఎట్లా కేర్ చేయాలి అలా చోకింగ్ జరిగినప్పుడు? అసలు ఫస్ట్ చోకింగ్ అంటే ఏంటంటే ఇది విండ్ పైప్. హ్మ్. ఇందులో ఏదన్నా ఫుడ్ అడ్డం పడిందనుకో, ఫుడ్ కానీ ఇంకేదన్నా కానీ ఏదన్నా. ఇలా ఇయన్నీ అందుకే చిన్న చిన్నవి అక్కడ ఇక్కడ ఉండకూడదు. థర్మాకోల్ బాల్స్, చిన్న రాళ్ళు ఇవన్నీ గబుక్కుని బేబీస్ నోట్లో పెట్టేసుకుంటారు. పెట్టేసుకుంటారు. ఇంకో విషయం, మందులు కూడా మీరు ఎక్కడ పడితే అక్కడ పెట్టొద్దు, చాలా డేంజర్ అయిపోతుంది. అండ్ మందులు డోసులు ఇచ్చేటప్పుడు 1కి 2 సార్లు చూసుకోండి. మెడికల్ షాప్లో కొనేసి మీరే డోసులు ఇచ్చేయొద్దు ప్లీజ్. యాహ్! యాహ్! ఒక పారాసెటమాల్ డోస్ ఏమో దాని మీద రాసి ఉంటుంది, మిగతా ఏమన్నా డాక్టర్ని సంప్రదించకుండా ఇవ్వద్దు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ క్లియర్గా లేకపోతే ప్రిస్క్రిప్షన్ క్లియర్గా రాయించుకుని వాళ్ళు రాసిన మందు ఇది పోల్చుకోండి. డ్రాప్స్, సిరప్ ఇలా కన్ఫ్యూజన్లు ఉంటాయి, సరిగ్గా కనుక్కుని కరెక్ట్ డోస్ ఇవ్వండి. మందులు ఎక్కడ పడితే అక్కడ వదలొద్దు. సరే, మళ్ళీ మనం ఈ పాయింట్కి వద్దాం. చోకింగ్, విండ్ పైప్లో ఏదన్నా అడ్డం పడినప్పుడు మనం దగ్గుతాం. దగ్గే బిడ్డని అస్సలు డిస్టర్బ్ చేయకూడదు, ఎందుకంటే ఆ దగ్గు ద్వారానే అది బయటకు వస్తుంది. ఓకే, గుడ్డిగా ఇలా పొడవకూడదు. బయట ఏమైనా కనపడుతుంటే గబుక్కుని తీయొచ్చు తప్ప గుడ్డిగా పొడవకూడదు, ఎందుకంటే ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది అది. ఓకే, ఈ 2 రూల్స్ గుర్తుంచుకోండి. అప్పుడు ఎప్పుడైతే బిడ్డ దగ్గట్లేదు, ఏడవట్లేదు, గొంతు నుంచి సౌండే రావట్లేదు, ఎర్రగా అయిపోతుంది, నీలంగా అయిపోతుంది, అసలు శబ్దం రావటం లేదు, లేదా అలా సౌండ్ అలా వస్తుంది, అలా అంటే ఎక్కువ అడ్డం పడుతున్నట్టు, అప్పుడు ఇమీడియట్గా మనం బిడ్డని జాగ్రత్తగా బిడ్డని మన కాలు మీద సపోర్ట్ ఇచ్చుకోవాలి. మనం నుంచుని ఉన్నాం అనుకో, నుంచుని ఉంటే కూడా ఇలా సపోర్ట్ పెట్టుకోవాలి. సపోర్ట్ పెట్టుకుని అంటే జారిపోకుండా జాగ్రత్తగా. ఓకే, 1 2 3 4 5 వీపు మధ్యలో. ఓకే, నెమ్మదిగా ఇలా తిప్పి చూడాలి. చూసి నోట్లో ఏమన్నా ఉంటే తీసేస్తామన్నమాట. లేదనుకో నిప్పుల్స్ కింద సెంటర్లో కొంచెం కింద, మళ్ళా 1 2 3 4 5. ఓకే, సో ఇలాగా 5 సార్లు ఇలా 3 సైకిల్స్ అయ్యేసరికి మనం సక్సెస్ అవ్వలేదనుకో, హాస్పిటల్కి బయలుదేరటమో 108కి ఫోన్ చేయటమో చేయాలి.